హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా సూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో కలెక్షన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఈరోజు వీడియో అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ అయితే చూపించబోతున్నాను అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి మా పిల్లల కోసం చేసిన షాపింగ్ అండి. ఇది వచ్చేసి 9 to 10 ఇయర్స్ బనియన్స్ అయితే తీసుకున్నాను. 75 సెంటీమీటర్స్ సైజ్ అనమాట. ఇది కూడా ఫుల్ ఆఫర్ ప్రైస్లో అయితే ఉంది ఫ్రెండ్స్. 6 బనియన్స్ వచ్చేసి 335 రూపీస్ ఓన్లీ. పిల్లలకి ఎంతో ఇష్టమైన ఇలా మోటు పంతులు ప్రింటెడ్ డిజైన్తో అయితే వచ్చాయన్నమాట. ఇది చూసారు కదండి, చోటా భీము మోటు పంతులు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యూజిక్ బాయ్స్ అంటే వాళ్ళకి ఇష్టమైన టాయ్స్ డిజైన్తో ప్రింటింగ్ డిజైన్ అయితే వేసి ఈ బనియన్స్ అయితే ఇచ్చారనమాట. మా పిల్లలు అయితే చాలా ఇష్టపడ్డారండి వీటిని. క్వాలిటీ వైజ్ వచ్చి సూపర్గా ఉన్నాయండి. కాకపోతే ఒక్కొక్క చిన్న ఫాల్ట్, నేను ఆర్డర్ పెట్టింది ఈ టైప్ ఆఫ్ డిజైన్తో అనమాట, కానీ వచ్చింది ఈ డిజైన్ అయితే వచ్చినాయండి. అంటే హ్యాండ్స్కి నెక్కి కలర్ రాలేదు, వైట్ కలర్ కాంబినేషన్తో వచ్చాయి. దీని కోడ్ కూడా మెన్షన్ చేశానండి. 6 బనియన్స్ వచ్చేసి 335 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి డెకార్ ఐటమ్ అనమాట. శ్రీకృష్ణ ఫోటో ఫ్రేమ్ అండి. రాధాకృష్ణుల ఫోటో ఫ్రేమ్తో అయితే ఇలా డిజిటల్ ప్రింట్ స్పార్కిల్స్ డిజైన్తో అయితే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్తో ఉంటుంది. ఆల్రెడీ ఈ డెకార్ ఐటమ్కి సంబంధించి మన ఛానల్లో ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. కాకపోతే షార్ట్ వీడియో 60 సెకండ్సే కాబట్టి దాంట్లో కోడ్ మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేయలేకపోయాను. అందుకని మళ్ళీ ఈ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్స్తో మెన్షన్ చేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా అసలు ఎంత కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉందో. దీని కాస్ట్ వచ్చేసి 267 రూపీస్ ఓన్లీ ఫ్రెండ్స్. అయితే ఫోటో వచ్చేసి మనకి పేపర్ వైజ్ అయితే వస్తుందండి, ఫ్రేమ్ కట్టి రాదు. ఓన్లీ ఫోటో పేపర్ మాత్రమే వస్తుంది. ఫ్రేమ్ అయితే మనం బయట కట్టించుకోవాలన్నమాట. మా ఇంట్లో అయితే దీన్ని ఇలా డెకరేట్ చేసామండి, చాలా బాగుంటుంది. మన నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంబ్రాయిడింగ్ డిజైన్తో తీసుకున్న బ్లౌజ్ మెటీరియల్ అనమాట. స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇదైతే ఇలా ఉంటుందండి. నేనైతే ఈ శారీ మ్యాచింగ్ కోసం మీషోలో దీన్ని తీసుకున్నానంట. చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందండి. ఈ బ్లౌజ్ మెటీరియల్కి సంబంధించి మన ఛానల్లో ఆల్రెడీ లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. అంటే స్టిచ్చింగ్కి బిఫోర్ అయితే ఆ వీడియో అప్లోడ్ చేశాను అనమాట, అన్బాక్సింగ్ వీడియో. దాంట్లో ఈ బ్లౌజ్ మెటీరియల్కి సంబంధించిన కాస్ట్ కోడ్ అన్నీ కూడా మెన్షన్ చేశాను. మీరు ఎవరైనా ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే ఆ లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత వాషింగ్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్. కలర్ ఏమాత్రం చేంజ్ అవ్వలేదన్నమాట. వర్క్ కూడా ఏమాత్రం చేంజ్ అవ్వలేదు. అక్కడక్కడ ఉన్న కుందన్స్ కూడా ఏమీ స్పాయిల్ అయితే అవ్వలేదు, అంటే ఓడటం కానీ లూజ్ అవటం కానీ ఏమీ జరగలేదన్నమాట. చాలా బాగుంది. వర్క్ వైజ్ కూడా క్వాలిటీ వైజ్ కూడా బెనారసీ సిల్క్ అయితే వస్తుందండి. పట్టు శారీస్కి అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే మ్యాచ్ అవుతుంది. తక్కువ ప్రైస్లోనే ఉంది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా తప్పకుండా పర్చేస్ చేయండి. ఈ వీడియోలో నేను చూపించిన ఐటమ్స్ ఎలా ఉన్నాయన్నదో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.